టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మనకి ఫర్దర్‌గా నెక్స్ట్ క్లాస్ ఏంటంటే స్ట్రింగ్ కన్‌కాటినేషన్స్. స్ట్రింగ్ కన్‌కాటినేషన్ అంటే 2 స్ట్రింగ్స్‌ని మనం ఎలా యాడ్ చేయాలి అనేది నేర్చుకుంటాం. తర్వాత నెక్స్ట్ స్ట్రింగ్ మల్టిపుల్ స్ట్రింగ్ కింద మనం ఎలా దాన్ని స్ట్రింగ్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ అంటారు. అది ఎలా చేస్తారనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు హలో, హలో, హలో వరల్డ్, హలో వరల్డ్. నెక్స్ట్ ప్రింట్ ఏ. సో, ప్రింట్ ఏ అనగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. సో, ఒక స్పేస్ ఇక్కడ మనం ఏ స్పేస్ ఇచ్చినా ఒక స్పేస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేసింది. సో, మనకి 2 స్ట్రింగ్స్‌ని యాడ్ చేసింది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు హరి, ఏ ఈజ్ ఈక్వల్ టు హరి ప్లస్ 10 ఎంటర్ ప్రింట్ ఏ. సో, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎర్రర్ అనేది ఎందుకు వచ్చింది అనేది ఒక చిన్న కాన్సెప్ట్. ఇది యాక్చువల్‌గా ఫస్ట్ ఏ అనే వేరియబుల్‌లో ఒక స్ట్రింగ్ ప్లస్ ఇది ఏంటిది ఇంట్ డేటా టైప్, రైట్? అంటే ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రింగ్ అనదర్ డేటా టైప్‌కి కన్‌కాటినేషన్ అనేది జరగదు. ఇది మనకి చెప్పాలనుకున్నది నేను. సో, ఇక్కడ ఏంటంటే ఓన్లీ కన్‌కాటినేట్ అంటే ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే కన్‌కాటినేషన్ అవుతది. 2 స్ట్రింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే కన్‌కాటినేషన్ పాసిబిలిటీ అవుతది. దీని మీనింగ్ అది, రైట్? అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్ రిపిటేషన్స్. ఓకే. స్ట్రింగ్ రిపిటేషన్. సో, స్ట్రింగ్ రిపిటేషన్‌లో సమ్ హరి. సో, ఇక్కడ నేను చూడండి సమ్ 3 ఇచ్చా. నెక్స్ట్ ఎంటర్ ప్రింట్ ఏ అన్నా. సో, ఎంటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏమైంది హరి, హరి, హరి. అంటే 3 స్ట్రింగ్స్ మనకి రిపిటేషన్ అంటే ఒక స్ట్రింగ్‌ని 3 టైమ్స్‌గా రిపీట్ చేసింది. దీన్నే స్ట్రింగ్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ అంటారు. సార్ ఇక్కడ నాకు స్పేసెస్ ప్రాపర్‌గా రావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏం లేదు. ఓకే. చూడండి ఫాలో అవ్వండి. సో, ఇక్కడ జస్ట్ స్పేస్ దట్స్ ఇట్. ఓకే. చూడండి ప్రాపర్‌గా వచ్చింది. అంటే ఇక్కడ మీరు ఇచ్చే స్ట్రింగ్‌కి ఫ్రంట్, బ్యాక్ అనేది అంటే మనకి ఫ్రంట్ రేర్. సో, ఫ్రంట్ రేర్‌లో యూజ్ చేసే స్పేస్‌ని బట్టి ఉంటది. అది మీకు అలగేట్ అవుతుంది. సో, ప్రాపర్‌గా అనేది ఇలా డిస్‌ప్లే అనేది అవుతుంది, రైట్? సో, దిస్ ఈస్ ద స్ట్రింగ్ కన్‌కాటినేషన్. ఇది స్ట్రింగ్ అనదర్ డేటా టైప్‌తో పాసిబిలిటీ ఉండదు. నెక్స్ట్ ఇది స్ట్రింగ్ రిపిటేషన్. సో, ఇక్కడ నేను ఒక చిన్న మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ ఒకటి రాస్తాను. ఎస్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేశానంటే ఒక స్టార్ ఇచ్చా. నెక్స్ట్ సమ్ 4 ఇచ్చా. 4 కాదు 8 ఇద్దాం. ఓకే. 8 నెక్స్ట్ ప్లస్ ఎస్ ప్లస్ ఓకే స్టార్ ఇంటూ 8. సో, అసలు చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ మీరు చూడండి ఎస్ అనే వేరియబుల్‌లో పైథాన్ అనే ఒక స్ట్రింగ్‌ని తీసుకున్నాం. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇచ్చాం. మన కీబోర్డ్ నుంచి రీడ్ చేయలేదు. సో, డైరెక్ట్‌గా వాల్యూ దట్ మీన్స్ స్ట్రింగ్‌ని అసైన్ చేసాం. ఓకే. వేరియబుల్‌కి. ఇక్కడ చూడండి మళ్ళీ స్టార్ ఇంటూ 8 అంటే 8 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఒక చోట స్టార్ అంటే 8 స్టార్స్ ప్రింట్ అయినాయి, రైట్? సార్ మరి ఇక్కడ మధ్యలో స్పేస్ ఎలా వచ్చింది సార్ అంటే ఇదే మెయిన్ కాన్సెప్ట్. అదే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటా. ఇది ఎవరు చెప్పరు. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి స్టార్ ఉంది కదా! ఈ స్టార్‌కి ఆఫ్టర్ దట్ మనకి డబుల్ కోట్స్‌లో మనకి మధ్యలో ఏముంది? సమ్ స్పేస్ ఉంది. అంటే మనకి ప్రతి స్పేస్‌ని కూడా ఒక క్యారెక్టర్ కింద రీడ్ చేస్తారనమాట పైథాన్. ఓకే. సో, అది మీకు మెయిన్ ఇంపార్టెంట్. అది నేర్చుకోవాలి. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్ ప్రింట్ అయింది, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఏముంది? స్పేస్ ఉంది. ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. మళ్ళీ స్టార్ ప్రింట్ అయింది. ఇక్కడ ఏముంది? స్పేస్ ఉంది. ఇక్కడ ఏమైంది? స్పేస్ వచ్చింది. మళ్ళీ 8 టైమ్స్ అండి కాబట్టి నెక్స్ట్ స్టార్. సో, అలాగా మనకి స్పేస్ అనేది అలిగేట్ అయింది. సో, నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఎస్ అనే వేరియబుల్ ఏముంది? పైథాన్ అనే స్ట్రింగ్ ఉంది. ఓకే. ఇది ఆటోమేటికల్‌గా అది మనం రీడ్ చేసుకుంటది, రైట్? నెక్స్ట్ ఇక్కడ చూడండి పైథాన్ తర్వాత ఇక్కడ చూడండి స్పేస్ వచ్చింది. ఎలా వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ ఇక్కడ చూడండి ఎప్పుడైతే మనకు పైథాన్ అనే స్ట్రింగ్ ఉందో దానికి ఇక్కడ దీన్ని ఆటోమేటికల్‌గా మనం ఇచ్చింది ఏంటి? ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్‌గా స్పేస్ ఇచ్చాం. సో, ఆ స్పేస్ అనేది అలిగేట్ అయింది. ఇలా స్పేస్ స్టార్ అట్టా మనకి 8 స్టార్స్‌ని ప్రింట్ అయింది. సో, దీన్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వితిన్ ద డబుల్ కోట్స్ మనం ఏది మెన్షన్ చేసినా అదేమంటారు దాన్ని స్ట్రింగ్ అంటారు. అంటే ఒక స్ట్రింగ్‌ని 8 టైమ్స్‌గా మనం ఏమైంది రిపిటేషన్ చేసినాం. అంటే ఇది స్ట్రింగే, రైట్? ఇది కూడా
ఎస్లో ఉన్నది ఏంటి స్ట్రింగ్, ఇది కూడా స్ట్రింగ్. అంటే 3 దట్ మీన్స్ 3 స్ట్రింగ్స్ని మనం ఏం చేసినాం, కన్కాటినేషన్ చేసినాం. సో దిస్ ఈస్ ద స్మాల్ ప్రోగ్రామ్. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. అందరికీ తెలుసు ఎరే కాన్సెప్ట్. సో ఎరే కాన్సెప్ట్లో A0, A1, A2 సేమ్ అది ఎలా యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఆ ఎరే కాన్సెప్ట్ని చిన్న లాజిక్ని యూజ్ చేసుకొని మన పైథాన్లో యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే నేను యూజర్ నేమ్ ఈక్వల్ టు నేను కీబోర్డ్ నుంచి వాల్యూని రీడ్ చేద్దాం అనుకుంటాను. దట్ మీన్స్ ఏ వాల్యూ అయినా సరే, అది స్ట్రింగ్ అవని ఇంకేదైనా అవని. ఓకే, ఎంటర్ ఎనీ వాల్యూ, సో నెక్స్ట్ చూడండి, ln ఆఫ్ యూజర్ నేమ్. నెక్స్ట్ ప్రింట్ length. ఓకే, ప్రింట్. సో ఇక్కడ నేను ఎంటర్ కొట్టా. ఇప్పుడు ఏమంటుందంటే అడుగుతుందనమాట. ఏమడుగుతుంది, ఎంటర్ వాల్యూ, అంటే మీరు ఇచ్చేది ఏ వాల్యూ అయితే తీసుకున్న స్ట్రింగ్ అడుగుతుంది. సో ఆ స్ట్రింగ్ ఏంటంటే నేను ఇక్కడ రవి అని ఇచ్చా. సో రవి అని ఇస్తే చూడండి, దాని యొక్క లెంత్ ఎంత, 4. ఇక్కడ మీకు ప్రోగ్రాంలో ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కదా, ఇక్కడ నేను ప్రతి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎంటర్ ఎనీ వాల్యూ అంటే ఏంటి, మనం ఇన్పుట్ కీబోర్డ్ నుంచి వాల్యూని రీడ్ చేస్తున్నాం అంటే ఇన్పుట్, రైట్, ఇది ఇన్పుట్ ఫంక్షన్. ఓకే, తర్వాత నెక్స్ట్ దీన్ని ఏ వేరియబుల్ స్టోర్ చేసినాం, యూజర్ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసినాం. ఇప్పుడు మనం ఈ యూజర్ నేమ్ అనే వేరియబుల్కి ఫైండ్ అవుట్ చేస్తే దీని యొక్క లెంత్ అనేది వస్తుంది కదా. సో అందుకు వాడు ఏం చేసినాడు, ఒక లెంత్ అనే వేరియబుల్ తీసుకోండు, రైట్. సో ఈ లెంత్ అనే వేరియబుల్లో తీసుకొని తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే దీని యొక్క వాల్యూని, దట్ మీన్స్ లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తాను. LEN ఆఫ్ యూజర్ నేమ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను రవి అని ఇచ్చా. ఈ రవి అనేది ఎందులో స్టోర్ అయింది, యూజర్ నేమ్లో స్టోర్ అయింది. నేను ఇప్పుడు దానికి లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇక్కడ యాక్చువల్గా ప్రీడిఫైన్డ్ అనమాట. ఇది ప్రీడిఫైన్డ్ సమ్ కీ అనేది యూజ్ చేసుకొని లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తారు పైథాన్ ప్రోగ్రామింగ్లో, రైట్. సో ఇప్పుడు యూజర్ నేమ్లో ఏముంది, రవి. ఓకే, ఈ రవికి లెంత్ ఎంత, 4. అంటే ఈ 4 వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది, లెంత్లో స్టోర్ అవుతుంది. దాన్ని ఏం చేస్తున్నాం మనం, ప్రింట్ చేస్తున్నాం, దట్స్ ఇట్. సో ఇక్కడ మనకి, సో దీన్ని ఈ వేరే ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఒకసారి చూడండి, A ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ప్రింట్ ln ఆఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ రవి. చూడండి, అదేంటి సార్ మీరు ఇంత ప్రోగ్రామ్ రాశారు, ఇక్కడ చూస్తే గింతే ఉంది, 2 లైన్స్ ఉంది అనుకోవచ్చు. బట్ అక్కడ ఏ చిన్నగా ఉన్నా కానీ మీరు ఎప్పుడైనా సరే కోడ్ని చాలా కంప్రెస్ చేసుకోవచ్చు మనకి పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను ఒకటి యాడ్ చేయలేదు, ఎంటర్ ఎనీ వాల్యూ, అది లేదు కాబట్టి నార్మల్గా ఏం ప్రింట్ అవ్వలేదు, రైట్. సో నెక్స్ట్ అది వాల్యూ అడిగింది, మనం ఏం చేసినాం, రవి అని ఇచ్చినాం. ఓకే, ఇప్పుడు ఇది నేను లెంత్ అనే ఈక్వల్ టు వేరియబుల్ ఎందుకు యూజ్ చేశానంటే బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ పర్పస్. ఎందుకంటే చాలామందికి ఎవరికి ఏమీ తెలియదు, రైట్. అంటే ఏంటంటే ఆ లెంత్ అనే వేరియబుల్లో వాల్యూని ఎలా స్టోర్ చేస్తారు అనేది తెలియదు. ఓకే, సో అందుకే ఏంటంటే మనకి ఇక్కడ లెంత్ ఈక్వల్ టు LEN ఆఫ్ యూజర్ నేమ్ అనటం వల్ల ఏంటంటే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని రాయటం జరిగింది. లేదంటే సార్ నేను కొంచెం ప్రొఫెషనల్గా, ఓకే నాకు నో ప్రాబ్లం, నాకు కోడింగ్ కొద్దిగా గొప్ప ఐడియా ఉంది అనుకున్న వాళ్ళు ఇలా రాసుకోవచ్చు. A ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అండ్ ప్రింట్ LEN ఆఫ్ ఏ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా ఏ కాలేజ్ నేమ్ ఏది రాసినా కానీ అది ఈక్వల్ టు మెన్షన్ చేసి దానికి వాల్యూ ఇస్తే అది ఖచ్చితంగా వాల్యూ ఏంటది, వేరియబుల్. ఓకే, ఆ వేరియబుల్లో ఈ రైట్ సైడ్ ఉన్నదేమో వాల్యూ, లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో వేరియబుల్ నేమ్. ఓకే, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎంటర్ ఎనీ వాల్యూ అన్నప్పుడు రవి అని రాసినాం. సో దాని యొక్క లెంత్, సో ఇక్కడ చూడండి రవి 1 2 3 4. బట్ మనకి వాల్యూని ఇప్పుడు వాల్యూని మనకి రిట్రీవ్ చేయాలి, దట్ మీన్స్ ప్రింట్ చేయాలంటే 0. సో 0 మనకి స్టార్టింగ్ విత్ 0. ఇది అందరికీ తెలిసిందే మనకి ఎరే కాన్సెప్ట్. ఓకే, ఎరే కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, సో లెంత్ ఈక్వల్ టు రవి అన్నాం కదా. సో ఇక్కడ నేను ప్రింట్ యూజర్ నేమ్ ఆఫ్ 0. ఓకే, ఇక్కడ ప్రింట్ చేసినాం. చూడండి, ఆర్ అని ప్రింట్ అయింది, రైట్.
ఇక్కడ యూజర్ నేమ్‌లో ఏముంది? రవి ఉంది. అంటే ఫస్ట్ పొజిషన్ ఏంటి? ఆర్. నెక్స్ట్ ప్రింట్ ప్రింట్ యూజర్ నేమ్ ఆఫ్ 3 యూజర్ నేమ్ ఆఫ్ 3. సో ఎంటర్. యెస్, రవి. ఎందుకిది 3 అంటే 0, 1, 2, 3. సో లాస్ట్ పొజిషన్. సార్ మరి ఇక్కడ నేను 4థ్ ఇస్తా. అసలు ఏం జరిగిద్దో అబ్జర్వ్ చేద్దాం అంటారు. సో ఇక్కడ ఏంటంటే చూడండి ఏమంటదంటే యూజర్ నేమ్ ఆఫ్ 4. చూడండి. స్ట్రింగ్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్. బాబు నువ్వు ఇక్కడ ఉన్నది ఏంటది 3 ఉంది. బట్ నువ్వు ఆ రేంజ్‌ని దాటావు అని చెప్తుంది. ఓకే. ఇది ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది డిస్‌ప్లే చేయడం జరుగుతది. ఓకే. సో తర్వాత నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ యూజర్ నేమ్ ఆఫ్ ఇక్కడ చూడండి డబుల్ కాలమ్ 3 ఇక్కడ చూడండి. దీనికి మీనింగ్ ఏంటి సార్ అంటే ఇక్కడ యాక్చువల్‌గా మనం ఏం మెన్షన్ చేయకపోతే స్టార్ట్స్ విత్ 0. ఇది ఎండింగ్. ఇది స్టార్టింగ్ పొజిషన్, ఇది ఎండింగ్ పొజిషన్. దిస్ ఈస్ ద స్టార్టింగ్ పొజిషన్ అండ్ దిస్ ఈస్ ద ఎండింగ్ పొజిషన్. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ పొజిషన్ ఏంటి 0, 1, 2. సో 3 పొజిషన్‌లో ఏముంది? ఐ ఉంది. సో ఐ అంటే దానికి బిలో ఉన్న వాటన్నీ కూడా డిస్‌ప్లే అయింది. సో తర్వాత నెక్స్ట్ ప్రింట్ యూజర్ నేమ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నేను 1 కోలన్ సో ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ కొట్టాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 1 అంటే ఏంటి యాక్చువల్‌గా 1. సో మనకి 0 అంటే ఆర్, 1 అంటే ఏ. సో ఏవిఐ ఇక్కడ. సో ఇక్కడ మనం ఎండింగ్ పాయింట్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి టోటల్‌గా ఉన్న నేమ్ ఏదైతే ఉందో స్ట్రింగ్ ఏదైతే ఉందో అది డిస్‌ప్లే అవుతది. రైట్. సో టోటల్ నేమ్ అనేది ఇది స్టార్టింగు, ఎండింగ్ అనేది మనం మెన్షన్ చేయలేదు. సో అప్ టు స్ట్రింగ్ ఎంత ఉందో అంతవరకు ఎండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి రవి ఉంది మనకి 1 నుంచి అప్ టు అంటే ఎన్ని ఉంది యాక్చువల్‌గా 4 కదా, 4 క్యారెక్టర్సే కదా. ఓకే. సో ఇది మనకి దీన్ని స్ట్రింగ్ స్లైసింగ్ అంటారు. ఓకే. సో దీన్ని స్ట్రింగ్ స్లైసింగ్ అంటారు. ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే.